Hello everyone, welcome back to Simple Legal Language YouTube channel. AIBE 20 నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యే డేట్ 29th సెప్టెంబర్, లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 28th అక్టోబర్, ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ 29th అక్టోబర్, కరెక్షన్ విండో అంటే అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 31st అక్టోబర్, హాల్ టికెట్స్ రిలీజ్ చేసే డేట్ 15th నవంబర్, ఇంకా ఫైనల్గా ఎగ్జామ్ డేట్ 30th నవంబర్ 30 నవంబర్. డేట్స్ కేర్ఫుల్గా నోట్ చేసుకొని దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ పాసింగ్ పర్సంటేజ్ చూస్తే సేమ్ ఉంది, ఏం మారలేదు. జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకి 45% అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 40%. నెక్స్ట్ సిలబస్ చూద్దాం. కాన్స్టిట్యూషనల్ లా నుంచి 10 క్వశ్చన్స్, ఐపీసీ అండ్ న్యూ భారతీయ న్యాయ సంహిత దీని రెండిట్లో నుంచి కలిపి 8 క్వశ్చన్స్, అలాగే సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ న్యూ భారతీయ నాగరిక సురక్ష సంహిత ఈ రెండింటి నుంచి 10 క్వశ్చన్స్, అలాగే సిపిసి అంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ దీని నుంచి 10 క్వశ్చన్స్. నెక్స్ట్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ భారతీయ సాక్ష్య అధినియం నుంచి 8 క్వశ్చన్స్, అలాగే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఇంక్లూడింగ్ ఆర్బిట్రేషన్ యాక్ట్ నుంచి 4 క్వశ్చన్స్, ఫ్యామిలీ లా నుంచి 8 క్వశ్చన్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి 4 క్వశ్చన్స్, అడ్మినిస్ట్రేటివ్ లా నుంచి 3 క్వశ్చన్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ కేసెస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అండర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ నుంచి 4 క్వశ్చన్స్, కంపెనీ లా నుంచి 2 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంటల్ లా నుంచి 2 క్వశ్చన్స్, సైబర్ లా నుంచి 2 క్వశ్చన్స్, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా నుంచి 4 క్వశ్చన్స్, టాట్స్ ఇంక్లూడింగ్ మోటార్ వెహికల్ అండ్ కన్జ్యూమర్ లా నుంచి 5 క్వశ్చన్స్, టాక్సేషన్ లా నుంచి 4 క్వశ్చన్స్, అలాగే కాంట్రాక్ట్స్, స్పెసిఫిక్ రిలీఫ్, ప్రాపర్టీ, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ వీటి నుంచి 8 క్వశ్చన్స్, ల్యాండ్ ఎక్విజిషన్ లా నుంచి 2 క్వశ్చన్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ లా నుంచి 2 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 3 types ఆఫ్ ఎలిజిబిలిటీని డిక్లేర్ చేసింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైప్ ఎలిజిబిలిటీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వితౌట్ బ్యాక్లాగ్స్, అంటే 3 years ఎల్ఎల్బి వాళ్ళైతే 6th సెమిస్టర్, 5 years ఎల్ఎల్బి స్టూడెంట్స్ అయితే 10th సెమిస్టర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ప్రీవియస్ సెమిస్టర్లో ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు. ఇలా అప్లై చేయాలి అంటే 3 years ఎల్ఎల్బి వాళ్ళైతే ఫస్ట్ సెమిస్టర్ నుంచి 5th సెమిస్టర్ దాకా అన్ని మార్క్ షీట్స్, 5 years ఎల్ఎల్బి వాళ్ళైతే ఫస్ట్ సెమిస్టర్ నుంచి 9th సెమిస్టర్ దాకా అన్ని మార్క్ షీట్స్, సెల్ఫ్ అటిస్టెడ్ అంటే వాటి మీద స్టూడెంట్స్ ఓన్ సిగ్నేచర్ పెట్టి స్కాన్ చేసి సబ్మిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, అప్లై చేసే టైంకి మీకు ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు ప్రీవియస్ సెమిస్టర్స్లో. ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ ఎలిజిబిలిటీ చూద్దాం. ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, ప్రొవిజనల్ డిగ్రీ కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ ఇంకా రాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ దాకా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఉండాలి. ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫస్ట్ సెమిస్టర్ టు లాస్ట్ సెమిస్టర్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీద సైన్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ లాస్ట్ బట్ 1 సెమిస్టర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్, అంటే 5th సెమిస్టర్లో 3 years ఎల్ఎల్బి ఆర్ 9th సెమిస్టర్ ఇఫ్ 5 years ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆల్రెడీ ఎల్ఎల్బి డిగ్రీ సర్టిఫికేట్ ఉండి ఎన్రోల్ అవ్వకుండా ఉన్నవాళ్ళు ఆర్ ఎన్రోల్మెంట్ని సరెండర్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అండర్టేకింగ్ ఫామ్ గురించి చూద్దాం. ఈ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని బ్లాంక్స్ని పెన్తో ఫిల్ చేయాలండి. బ్లాంక్స్లో టైప్ చేయకూడదు. ఫస్ట్ మీ నేమ్, నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మీ ఫుల్ అడ్రస్, నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1, 2, 3, 4 ఆప్షన్స్లో మీరు ఏ కేటగిరీకి చెందుతారో ఆ కేటగిరీ మీద టిక్ చేయాలి. మీరు ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఆప్షన్, ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది కానీ రిజల్ట్స్ రాలేదు అంటే ప్రీవియస్ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ లేకపోతే సెకండ్ ఆప్షన్, నెక్స్ట్ మీకు ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కూడా వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయి ఒరిజినల్ డిగ్రీ ఉన్న లేకపోయినా థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయినాక ఎన్రోల్ అవ్వకుండా లేదా ఎన్రోల్ అయ్యి కూడా వేరే జాబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళైతే
ఫోర్త్ ఆప్షన్ మీద టిక్ చేయండి. ఈ ఫోర్త్ కేటగిరీ వాళ్ళు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే, మీరు ప్రజెంట్ ఇప్పుడు జాబ్ చేస్తున్నా కూడా ఏఐబిఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. కానీ ఏఐబిఈ పాస్ అయిన తర్వాత 6 మంత్స్ లోపు జాబ్ అయితే మానేయాలి. 6 మంత్స్ లోపు జాబ్ మానేయకపోతే మీరు మళ్ళీ ఏఐబిఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మీ సిగ్నేచర్, మీ ఫుల్ నేమ్, డేట్, ప్లేస్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ రాయాలి. ఈ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ఫైనల్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ చెప్పుకుందాం. రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ 29 సెప్టెంబర్, రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ 28 అక్టోబర్, పేమెంట్ లాస్ట్ డేట్ 29 అక్టోబర్. ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ అండ్ ఫైనల్ సెమిస్టర్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ ఆర్ ఎలిజిబుల్. 5th semester students of 3 years LLB and 9th semester students of 5 years LLB are not eligible. ఇంకొక 2 ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే, సర్టిఫికేట్స్ కానీ అండర్టేకింగ్ కానీ ఫోన్లో ఫోటో తీసి అప్లోడ్ చేయకూడదు. అలాగే స్కానర్లో స్కాన్ చేసి మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇంకొక పాయింట్, సర్టిఫికేట్స్ అంటే జిరాక్స్ కాదు, ఒరిజినల్ మార్క్ షీట్స్ పంపాలి. రిజిస్ట్రేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఉండటానికి సింపుల్ లీగల్ లాంగ్వేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.